ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యువత వ్యతిరేక విధానాల మీద, అలాగే రాష్ట్రంలో ఎంతో నిరుత్సాహానికి గురైనటువంటి యువతకు ఒక దిశానిర్దేశం చేస్తూ యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీని సృష్టించారు, మరి తదనంతరం ఎన్నికల సమరారంభం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చారిత్రక ఎన్నికల సమరారంభాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి యువతను నమ్మించి మోసం చేశాడు, అవంతా కూడా ప్రజలందరికీ కూడా విస్తృతంగా వారిలో అవగాహన కల్పించడం, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులకి ఎటువంటి న్యాయం చేస్తుంది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన యువతకు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 1800 మంది యువతీ యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు ఉద్యోగ అవకాశాలు లేక అని ఈరోజు మేము చెప్పడం కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అధికారికంగా తెలియజేసినటువంటి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా డ్రగ్స్ యూసేజ్ కానివ్వండి, మహిళల మిస్సింగ్ కానివ్వండి, మధ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేసినటువంటి వైసీపీ విధానాలు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా యువతకి ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి విధానాన్ని కూడా యువతకు మరింత చేరువయ్యేలా అంశాన్ని కూడా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఒక నిర్మాణాన్ని, ఒక సుందరమైనటువంటి నిర్మాణాన్ని, ఒక సెల్ఫ్ గవర్నింగ్ రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆయన ప్రవేశపెడితే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తన రాజకీయ కక్షతో 3 ముక్కలాట ఆడుతూ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు విధానాన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో యువత విద్యార్థుల దగ్గర ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఏదైతే యువగళం సమయంలో లోకేష్ గారు తెలియజేశారో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా యువతకు కల్పించి వారందరినీ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దుతుంది. ఇదంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా యువతీ యువకులందరికీ కూడా స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టదలుచుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇబ్బంది ఫీజు రీయింబర్స్మెంట్. మరి ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయినప్పటికీ కూడా వారిలో ఏమాత్రం కూడా చలనం లేకుండా ప్రభుత్వం ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఫీజులు విడుదల చేయకుండా యువతని, వారి తల్లిదండ్రులందరినీ కూడా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తూ, మరి అదేవిధంగా వారందరినీ కూడా అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా యువతకి అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమం ద్వారా తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో యువతని తెలుగుదేశం పార్టీకి మరింత చేరువ చేసి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలనే ఒక ఉద్దేశంతో యువత ముందుకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కూడా మేము భావిస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ఒక క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం లాంచ్ చేస్తుంది. ఇందులో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ భాగ్యస్వామ్యులు ఈ క్యాంపెయిన్ చేయబోతున్నాం. ఇవాళ మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ఫస్ట్ టైం ఓటైపోతున్నారు. ఇవాళ విజయవాడ ఈస్ట్ అసెంబ్లీలో మాత్రమే 23,000 మంది దాకా ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. కాబట్టి పార్టీ ప్రత్యేక దృష్టితో, ఎందుకంటే ఇవాళ యువత దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి యువతకి దిశానిర్దేశంగా ఫస్ట్ టైం ఓటు సిబిఎన్కి ఎందుకు వేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఓటు వేయడం వల్ల వచ్చే ఉపయోగాల మీద ఈ క్యాంపెయిన్ ఉండబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ కలిసి కాలేజెస్ అన్నింటినీ సందర్శించుకుని ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కలుసుకుని ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడుకి ఎందుకు వేయాలి, వాళ్ళ ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ ఓటుకున్న శక్తి ఏంటి, ఆ ఓటుతో ఎంత మార్పు తీసుకుని రాగలరు అన్న అంశాల మీద వాళ్ళు మేము ఈ క్యాంపెయిన్ చేయబోతున్నాం. ఈ క్యాంపెయిన్ నారా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. ఇవాళ నారా లోకేష్ అన్న కూడా రాష్ట్రం మొత్తం యువగలం అన్న ఒక పేరుతో 3200 కిలోమీటర్లు పైగా 250 రోజుల పాటు పాదయాత్ర చేస్తూ యువతను చైతన్యవంతులను చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత కూడా ఒక మార్పు కోసం వేచి చూస్తున్నారు. ఇవాళ ఆ మార్పు దేనికోసం, ఆ మార్పు ఎలా తీసుకురావాలి అన్న దాని మీద ఈ క్యాంపెయిన్ ఉండబోతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు, యువత చాలా మోసపోయారు గత 5 సంవత్సరాలుగా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19కి యువత ఎంతో అభివృద్ధి చెందింది. వాళ్ళకి ఎన్నో సదుపాయాలు తీసుకొచ్చారు. ఇవాళ చదువుకునే యువత కోసం ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐసర్లు ఇలా చాలా మంచి మంచి కాలేజీలు తీసుకొచ్చి ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి మంచి మంచి ఉద్యోగాలు, కియా కానివ్వండి, లేదంటే టీసీఎల్ కానివ్వండి, లేదంటే ఫాక్స్, లేదంటే మన జోహో, ఇలా కొన్ని
కొన్ని లక్షల ఉద్యోగాలు చేశారు. ఇవాళ మీరు చూస్తే అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్రభుత్వం చెప్పింది 5 లక్షల పైగా ప్రైవేట్ ఉద్యోగాలు మనం తయారు చేశాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో 18,000 డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ భర్తీ చేశాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. చదువుకున్న విద్యకు తగ్గ ఉద్యోగాలు ఇచ్చాం. కానీ గత 5 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్లో యువత పరిస్థితి చూస్తే చాలా దౌర్భాగ్యంగా ఉంది. 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ పెడతారని చెప్పి 16,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ప్రతి యూనివర్సిటీకి ప్రతి కాలేజ్కి వెళ్ళి అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ జీవితాలు మార్చేస్తారని చెప్పి ఇవాళ యువతని నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ సెన్సస్ తీసుకుంటే మనం సూసైడ్లు చాలా పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత ఎక్కడికి వెళ్ళినా సరే ఉద్యోగాలు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి. మెగా డిఎస్సీ పెడతా అని చెప్పి 26,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ పెడతా అని చెప్పి ఇప్పుడు ఉత్తుత్తి డిఎస్సీ ఒక 6,000 ఉద్యోగాలు అది ఎలక్షన్స్ ముందు ఇచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత మొత్తాన్ని నాశనం చేశారు. ఇవాళ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక డ్రగ్ హబ్గా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో సూసైడ్లు పెరిగిపోయిన యువతలో. ఇవన్నీ మేము చెప్పేది కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో సుమారు గత 3 సంవత్సరాల్లో డ్రగ్ యూసేజ్ 450% పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో సూసైడ్లు ఆల్మోస్ట్ 700% పెరిగింది లాస్ట్ 3 సంవత్సరాల్లో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత నిరుత్సాహపడుతున్నారు కాబట్టి నారా లోకేష్ అన్న పాదయాత్ర చేసి వాళ్ళందరికీ చైతన్యం అందించారు. ఇవాళ నారా లోకేష్కి ఇచ్చిన స్ఫూర్తితో మేమందరం కూడా యువతను కలుసుకోబోతున్నాం. వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం వాళ్ళ మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసి టీడీపీ జనసేన ప్రభుత్వం తీసుకొచ్చి ఒక మంచి రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకురావడంలో వాళ్ళకు భాగస్వామ్యం అవసరం ఉంది. ఇవాళ యువత బయటకు వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువత బయటకు వస్తే రాష్ట్రం మారింది, దేశం మారింది. అందుకని మేము వాళ్ళ యువతంగా కోరుకుంటున్నాం, మీరంతా ముందుకొచ్చి ఆలోచించి ఓటు వేయండి. ఇవాళ మేము ఏదో టీడీపీకి ఓటేసిందని చెప్పట్లేదు. ఇవాళ ఎవరు మంచి చేస్తారు, రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు, మీ భవిష్యత్తుని ఎవరు నిలబెడతారు ఆలోచించుకుని వాళ్ళకి ఓటేమని మేము రిక్వెస్ట్ చేస్తాం. మీ ఓటుని ఉపయోగించుకోండి, సరిగ్గా ఉపయోగించి, అది మీ హక్కు కాబట్టి ఫస్ట్ ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేసి మీ జీవితాలు మార్చుకోండి మేము యువతకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ భాగంగా వాళ్ళ కార్యక్రమంగా మేము ఏం చేయబోతున్నామంటే ప్రతి కాలేజ్ దగ్గర కూడా అవగాహన సదస్సులు పెడతాము. కాలేజీల్లో ఎక్కడైతే పర్మిషన్ ఉండదో కాలేజీలు బయట కూడా వాళ్ళని చైతన్యవంతం చేసి కాలేజ్ గేట్ మీటింగ్స్ పెడతాము. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 1000 నుంచి 1,500 మంది ఫస్ట్ టైం ఓటర్స్తో మీటింగ్స్ పెట్టి వాళ్ళతో ఇంటరాక్షన్స్ పెట్టుకోబోతున్నాం. ఇది కాకుండా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏపీ టీడీపీ వారియర్స్ అని తయారు చేసి ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా టెలిగ్రామ్ బాట్లో వాళ్ళందరూ రిజిస్టర్ చేయబోతున్నాం. ఇవాళ ఈ ప్రోగ్రామ్ని పార్టీ కూడా దగ్గరగా చూస్తుంది కాబట్టి మేము యువతను అడుగుతున్నాం, ముందుకు రండి, ఆలోచించండి, ఓటేయండి, మన రాష్ట్రాన్ని మార్చుకుందామని. థ్యాంక్ యూ.